ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం కోసం బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. ఆదివారం విజయవాడ సితారా కన్వెన్షన్ హాల్లో జరిగిన జనసేన పార్లమెంటు కోఆర్డినేటర్ అమ్మిశెట్టి వాసు ఆధ్వర్యంలో జనసేనలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్డీఏ కూటమి విజయం కోసం కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఐక్యంగా కలిసి రావాలన్నారు. పవన్ కళ్యాణ్ గొప్ప మానవతావాది అని, తాను కూడా పవన్ అభిమానిగా ఉన్నానన్నారు. జగన్ పాలనపై ప్రజలందరూ విసిగిపోయి ఉన్నారని సుజనా చెప్పారు. వైసీపీ దుష్టపాలనను వదిలించుకోవడానికి ఎన్నికల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. వారి వారి రేషన్స్ ప్రకారం కొంతమంది భారతీయ జనతా పార్టీలో, కొంతమంది టీడీపీలో, కొంతమంది జనసేనలో, ప్రస్తుతానికి సుమారుగా 200 మంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి చేరితే దానికి మద్దతుగా నన్ను అమ్మిశెట్టి వాసు గారు ఇన్వైట్ చేస్తే నేను బేగ్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రావడం జరిగింది. యంగ్స్టర్స్, యువతరం చాలా ఉత్తేజంగా ఉన్నారు. వాళ్ళ సత్తా ఏంటి అనేది చేసి చూపెడతారు. 13వ తేదీన ఎలక్షన్ రోజునే తెలిసిపోతుంది. ఆ తర్వాత జూన్ 4న బ్యాలెట్ బాక్సులు బద్దలవడం ఖాయం, అందులో అనుమానమే లేదు. వాళ్ళు ఏమీ తోచక ఇప్పుడు ఈ ల్యాండ్ రెగ్యులేషన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. ఆ యాక్ట్ ఎంత దారుణమైన యాక్ట్ అంటే మన జేబులో డబ్బులు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళు వాడాలి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇంకోసారి టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి, అంటే ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులన్నీ అన్యాకరణం చేశారు. ఇక్కడ అక్కడ తాకట్టు పెట్టి ఇప్పుడు ప్రజల ఆస్తుల మీద కూడా వెళ్తూ ఉన్నారు. అది వారసత్వంగా వచ్చే ఆస్తుల గురించి కూడా వాళ్ళ పర్మిషన్ లేకుండా వారసత్వం అంటే మా పిల్లలు, ఆ పిల్లలకే చెందుతుంది అని మళ్ళీ మనం ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ఇది దారుణమైన యాక్టు. వాళ్ళు చేసిన తప్పు అంటే కర్నూలు చావుకి ఎన్నో కోట్ల కారణాలు అన్నట్లుగా వాళ్ళు చావు తథ్యం, అందులో డౌట్ లేదు. ఇది చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిందని నా ఫోటో కూడా పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. భారతీయ జనతా పార్టీకి యాక్ట్కి సంబంధం లేదు. బేసికల్గా లీగల్ క్లియరెన్స్, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ప్రజలకి ఎలా ఉపయోగపడుతుంది అని ఏ చట్టం తెచ్చినా ముందు చూడాలి. అది ఏమీ లేకుండా వాళ్ళ స్వయ ప్రయోజనాల గురించి ఇష్టం వచ్చిన దొంగ యాక్ట్ అది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు ఇంకొకసారి కనుక ఇప్పుడు అమరావతిని చంపేశారు, 3 ముక్కలు ఆట ఆడారు. 5 సంవత్సరాల్లో 2-3 జనరేషన్స్ యువతరం దెబ్బతిన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆచితూచి భారత రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటుని వృధా చేసుకోబాకండి. పార్టీల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వర్సెస్ కూటమి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి, ఈ కూటమి అభ్యర్థి, మీరు కంపేర్ చేయండి. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ అనుభవం ఏంటి, వాళ్ళు ఏమి చేయగలరు, భారతదేశ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సౌలభ్యం గురించి ఏం చేయగలరు అనేది చూసి ఓటు వేయండి. మేము అందరికీ చెప్తున్నాం, మా ధర్మం ప్రకారం కమలానికి, సైకిల్కి ఓటేయండి అమ్మా అని కొంతమందికి. కానీ మనస్సాక్షిగా మీరు అనుకున్న దానికి మాత్రం ఓటు పర్సంటేజ్ పెరగాలి, 100% ఓటింగ్ జరగాలి అనేది మనం చెబుతుంటే వాళ్ళే మీరు ధర్మంగా అడుగుతున్నారు, మేము ధర్మంగానే మేము ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని బయటికి పంపించాలి, ఆ ఫ్యాన్ రెక్కలు ఎరగొట్టి నేల మీద కొట్టాలి అనే పద్ధతి జనమే చెబుతున్నారు. కాబట్టి ఇంకొక 6 రోజులు అయితే అయిపోద్ది. ఇదంతా చూడలేక ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు పిచ్చిగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంకొక 5-6 రోజులు మాట్లాడితే ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఒక్కొక్కళ్ళు, కొంతమంది ఇంటికి వెళ్తారు, కొంతమంది జైలుకి వెళ్తారు, కొంతమంది వేరే చోటుకి వెళ్తారు. అది తథ్యం జరగబోతున్నది. ఓకే.